హాయ్. ఇక్కడ ఏ విషయం చెప్పాలి అనుకుంటున్నా అంటే, సాఫ్ట్వేర్లో వర్క్ చేసే అందరికీ లక్షల్లో శాలరీ రాదు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ నా శాలరీ అడిగింది. నేను చెప్పాను, నా నైబరే అనమాట, ఫ్రెండ్ అయింది, ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి ఇంత తక్కువ అంది. ఇక్కడ రెండు విషయాలు. ఫస్ట్ థింగ్, సాఫ్ట్వేర్లో పనిచేసే అందరికీ లక్షలు రావు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి కంపెనీస్ కీప్ ఆన్ చేంజ్ అవుతుంటే వస్తుంది. మేబీ వాళ్ళకి బిజినెస్ కాబట్టి మేబీ నా శాలరీ తక్కువ అయ్యి ఉండొచ్చు. అఫ్కోర్స్ తక్కువే. సెకండ్ థింగ్, నాకు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వచ్చిందనుకో, నేను 70,000 అనే చెప్తా. ఎందుకంటే నాకన్నా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అట్లా చెప్తే మన ట్రూ ఫ్రెండ్స్ ఎవరో తెలుస్తుంది. ఇంకా కొన్ని లాభాలు, మనల్ని కిట్టి పార్టీకి పిలవరు, మనీ వేస్ట్ చేసుకొని అవసరం లేదు. మెయిన్ థింగ్, చాలా టైం ఉంటుంది. హ్యాపీగా పాపతో, హస్బెండ్తో, మన ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అనమాట. నేనైతే నాకు ప్రయారిటీస్ ఉన్నాయి. నాకు నైనే ముఖ్యం అనుకున్నాను. సో నేను జాబ్ చేంజ్ అవ్వలేదు, నైనితో స్పెండ్ చేయాలి. సో 10 years నుంచి ఒకే కంపెనీలో కంటిన్యూ అయ్యాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో హ్యాపీగా నైని కానీ వర్క్ని మేనేజ్ చేసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఉన్నా. సో నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదన్నమాట శాలరీ తక్కువని. వాట్ ఎవర్ నాకు వచ్చింది నాకు ఎనఫ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దేవుడు చాలానే ఇచ్చాడు అనుకుంటున్నా. సో ఎవరైనా అలా అంటే అసలు పట్టించుకొని అవసరం లేదు. థ్యాంక్ యూ.